ఆమేన్. ఈ శుభ శుక్రవారాన ఆయన సన్నిధిలోనికి వచ్చిన మీరందరూ ఈ శుక్రవారము శుభ శుక్రవారం అని ఎందుకు ఎంచబడింది? ముఖ్యంగా క్రైస్తవ లోకంలో క్రైస్తవ్యానికి ఈ శుభ శుక్రవారం అని పిలువబడిన కారణాలు ఏమిటి? ఈ రోజున జరిగిన మంచి ఏమిటి? ఎందుకు దీన్ని మంచి శుక్రవారం అని అన్నారు? ఈ రోజున జరిగిన సంగతిని బట్టి మానవాళి ఏం నేర్చుకోవాలి? జనవరిలో ఆయన ఎరిగిన మనం ఏమి చెప్పాలి? మన జీవితాలను ఎలా సరిదిద్దుకోవాలి? ఇవన్నీ మనలో ఒక్కొక్కరికి తెలుసుంటారు. ప్రియమైన సహోదరులారా, రోమా పత్రికలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా రాసి ఉంది. దయచేసి చూడండి బైబిల్ ఉన్న వారందరూ. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. దేవుడు మనందరి ఎడల తన యొక్క ప్రేమను వెల్లడి చేయుచున్నారు. ఏలయనగా మనమందరము ఇంకను పాపములో ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. మనమందరము పాపములో ఉండగా మనమందరము ఇంకను సమాధానం లేని వారమై ఉండగా, రక్షణ లేని వారమై ఉండగా, దీవెనకు దూరముగా బ్రతుకుతున్న వారమై ఉండగా, యేసు క్రీస్తు మన ఒక్కొక్కరి కొరకు సమస్త మానవాళి యొక్క క్షేమం కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయెను. యేసు నీ కొరకు చనిపోయెను. నీ కుటుంబం వారి కొరకు ఆయన చనిపోయెను. నీ తోటి మనుషులందరి క్షేమం కొరకు ఆయన చనిపోయెను. భూమి మీద మనుషుల జీవితంలో ఏదైనా వస్తువు తీయటం చాలా ఈజీ అండి. బంగారం అయినా ఇవ్వచ్చు, డబ్బు అయినా ఇవ్వచ్చు, మరి ఏదైనా ఆహార పానీయాలైనా ఇవ్వచ్చు, వస్త్రాలైనా కూడా తేలికగా ఇవ్వచ్చండి. కానీ ఏ మనుషుడు తోటి మనుషుని కొరకు ప్రాణం ఇవ్వాలంటే మాత్రం ఎవరు ఒప్పుకుంటారండి? నిజమే చెప్పండి. మీలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. నీ బిడ్డను అలాగే నిలబెట్టి నీ బిడ్డకు బదులుగా నీవు చనిపోతావా? అన్నదమ్ములు ఉన్నారు. నీ తమ్ముడు కొరకు అన్నది, అన్న కొరకు తమ్ముడు ఎవరైనా చనిపోతారా? చివరికి భార్య భర్తలు ఉన్నారండి. భర్త కొరకు భార్య చనిపోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భార్య కొరకు ఏ భర్త అయినా చనిపోతాడా? తల్లిదండ్రులు ఉన్నారండి. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళని అక్కడ అలాగే నిలబెట్టి వాళ్ళ నిమిత్తం పిల్లలు చచ్చిపోయేవాళ్ళు ఉన్నారా? చనిపోతారు కదా. ఏ ఒక్కరూ చనిపోరు. ఎందుకంటే మనుషుల జీవితంలో సావు అనేది భయంకరమైనది. మనుషుల బ్రతుకులలో సావటము తప్ప ఏదైనా చేసేదానికి అందరూ సిద్ధంగానే ఉంటారు. కానీ మనుషులందరి క్షేమాన్ని కోరి
నీ ప్రభు అయిన యేసయ్య ఆయన నీ కొరకే మన కొరకే ఆయన తన ప్రాణం అర్పించి చనిపోయారు. అందుకని చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా హల్లెలూయా. మా కొరకు చనిపోయిన మా యేసయ్య నీకు స్తోత్రం. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. నా కొరకు చనిపోయిన నా యేసయ్య నీకు వందనాలయ్యా. ఆమేన్. మనం ఇంకనూ పాపములో ఉండగానే చేసే కొంటరి పనులు మారలేదు, ఆడే అబద్ధాలు మారలేదు, చూసే చెడ్డ చూపులు మాపలేదు, ఆలోచించే అసహ్యమైన ఆలోచనలు వదిలిపెట్టలేదు. ఇంకనూ పాపములో ఉండగానే ఆయన మన కొరకు, నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఆయన చనిపోయారు. ప్రియమైన సహోదరులారా, ఈ భూమి మీద మానవాళి యొక్క జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, మనుషుల యొక్క కుటుంబ జీవితాలను ఒకసారి ఆలోచించడం మొదలు పెడితే, సృష్టి ఆరంభ దినాలలో దేవుడు ఆదామును సృజించాను. దేవునికి స్తోత్రం. చేతుల పైకి చెప్పండి, అందరూ చేతులు ఉన్నాయి కదా, రెండు చేతులు చెప్పండి హల్లెలూయా. దేవుడు ఆదామును సృజించాను. ఆదామును సృష్టించిన దేవుడు అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అతని కొరకు సాటి అయిన సహాయం చేయాలని అనుకొని స్త్రీని సృజించాను. వారిద్దరిని జత చేసి ఒక కుటుంబమును ఏర్పాటు చేసాను. ఆ కుటుంబమును ఆయన చేతి నుంచి బహుగా ఆశీర్వదించను. ఆ కుటుంబమును ఆయన ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు ఈ భూమిని నిర్మించండి, దీన్ని మీరు లోపరుచుకోండి, దీన్ని మీరు ఏలుబడి చేయండి. సమస్తమును ఆయన వారికి లోపరిచి గొప్ప అధికారాన్ని ఇచ్చారు, గొప్పగా ఆశీర్వదించారు, వారిని కనపరిచారు. వారి వ్యక్తిగత జీవితాలలో, వారి కుటుంబంలో ఏ కొదవ ఉండకూడదని అన్ని కోణాలలో ఆ కుటుంబాన్ని ఆయన హెచ్చించారు. దేవునికి స్తోత్రం. సర్వ సృష్టి యావత్తు మీద వారికి అధికారం ఇచ్చారు. సర్వ సృష్టిలో ఉన్న సమస్త జంతువుల ఎదుట, పక్షుల ఎదుట, సృష్టి అంతటి ఎదుట వీరిని దేవుడు గణపరిచారు, హెచ్చించారు, అధికారం ఇచ్చారు, ఘనపరిచారు, ఆశీర్వదించారు. అయితే దురదృష్టం అనాలా, స్వయం కృతాపరాధం అనాలా, తెగించి దేవునికి విరోధంగా జీవించిన జీవితం అనాలో నేనే ఆలోచించుకోవాలి. దేవుడు ఇది మంచిది కాదు, ఫలానా పని చేయవద్దు, మీరు ఇలాగే ఉండాలి, పండు తినవద్దని ఖచ్చితంగా చెప్పారు. అది తింటే ఏమవుతుందో వివరించి తెలియజేశారు, స్పష్టంగా చెప్పారు. ఆ రోజున ఇద్దరు చెవులారా విన్నారు, కానీ ఏమాత్రము ఆ మాటలు పట్టించుకోలేదండి. చెవులారా విన్నారు, కానీ ఏమాత్రం మనసు నిలపలేదండి, ఏమాత్రం దాని గురించి ఆలోచన చేయలేదండి.
దేవుడు ఏది వద్దన్నారో, ఏది చేయొద్దని చెప్పారో, ఏది తినొద్దని అన్నారో ఆ పండే తిన్నారు, ఆ పనే చేశారు. దాని కొరకు తెగించారు తప్ప దేవునికి ఏమాత్రం భయపడిన వాళ్ళు కాదు. ఫలితంగా జరిగింది ఏమిటి? దేవుడు వారు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఘనతని వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన మహిమను వారు పోగొట్టుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు పోగొట్టుకొని దేవునికి వ్యతిరేకంగా మనుషులకు విరోధి అయిన అపవాది లేక సాతానుకి చేతులారా అప్పచెప్పారు. వీళ్ళే దేవుని వలన పొందారు. ఇది అధికారం అనుకోండి, దీన్ని సాతాను చేతిలో పెట్టారు. దేవుని వలన పొందారు, ఇది ఆశీర్వాదం అనుకోండి, సాతాను చేతిలో పెట్టారు. దేవుని వలన పొందారు, ఇది ఘనత అనుకోండి, సాతాను చేతిలో పెట్టారు. దేవుని వలన పొందారు మహిమ, దేవుని మహిమ, దీన్ని సాతాను చేతిలో పెట్టారు. చేతులారా తెగించి దేవుని సంగతులకు వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుడిచ్చిన సకల ఆశీర్వాదాన్ని చేతులారా సాతాను చేతిలో ఉంచి ఆశీర్వాదము లేనివారై, అధికారము పోగొట్టుకున్న వారై, ఘనతను కోల్పోయిన వారై, మహిమను పోగొట్టుకున్న వాళ్ళై దిగంబరులుగా చెట్లు చాటున ఆకులు అడ్డం పెట్టుకొని దాక్కున్నారు ఆదాము. ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి ఆలోచించు. మనిషి పుట్టుకతో దొంగగా ఎవడు పుట్టడు. మనిషి పుట్టుకతో ఎవడు వ్యభిచారిగా బ్రతకడు. మనిషి పుట్టుకతో అబద్ధాలనే అలవాటు చేసుకోలేడు. మనిషి పుట్టుకతో శరీరంలో అంగవైకల్యం ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఏ లోపము ఉండదు. ప్రతి మనిషి స్వచ్ఛంగానే పుడుతున్నారు. ప్రతి మనిషి సమృద్ధిగానే పుడుతున్నారు. కానీ ఆ రోజు ఆదాము అవ్వలు తెగించినట్టుగానే ఈ రోజు వరకు కూడా ఈ తరము వారి మధ్యలో కూడా అనేకులు కులము, మతము, జాతి భేదం అనే ఏ వ్యత్యాసము లేదు. అనేకులు దేవునికి ఏ మాత్రము తల మంచకుండా, అసలు మన పుట్టుక ఏమిటి, మనం ఎందుకు పుట్టాము, ఎలా పెరగాలి, ఏం చేయాలి ఆలోచనే లేకుండా కళ్ళ ముందు ఏది కనబడితే దాన్ని చూడటం, మనసులో ఏది చేయాలనిపిస్తే అది చేయటం, ఏది తినాలనిపిస్తే అది తినటం, ఎక్కడికి పరిగెత్తాలనిపిస్తే అక్కడికి పరిగెత్తడం. అందుకే మనుషులలో పాపపు జీవితం అలవాటు చేసుకున్నారు. మనుషులలో అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయింది. మనుషులలో దొంగతనం అలవాటుగా మారింది. మోసం పుట్టుకతో వచ్చిన స్థితిలాగా స్థిరపడిపోయింది. అక్కడ కూర్చోరు బాబు, అక్కడ కూర్చో. మనుషుల జీవితాల్లో ఈ రోజున అలవాటుగా మారిపోయాయి.
కలర్ కలర్ టీవీలు వచ్చాయి. ఈ టీవీ ముందు కూర్చొని ప్లేట్ నిండా ఏం చేసుకుంటామా, వాటర్ బాటిల్ నిన్ను పెట్టుకుంటామా, చెంబులు పెట్టుకుంటామా, కాళ్ళు పైకెత్తి కూర్చునేవాడు ఒకడు, చేతుల మీద ప్లేట్ పెట్టుకునేవాడు ఒకడు, ఆళ్ళ చూస్తా తినేవాడు ఇంకొకడు, అటు ఇటు తిరుగుతా ఎగురుకుంటా తినేవాడు ఇంకొకడు. ఈ అలవాట్లు ఆ టీవీలు చూసి టీవీల మీద కూర్చొని ఈ తల్లి అంతే తండ్రి అంతే వాళ్ళ పిల్లలకి అంతే నేర్పుతున్నారు. వీళ్ళంతే నేర్పేస్తున్నారు, పిల్లలకి అయ్యే చేస్తున్నారు. అందువలన దేవుని మందిరంలోకి వచ్చినా కూడా ఈ తినేవాడు తింటూ ఆపడం. ఎందుకంటే అక్కడ అలవాటు తింటా టీవీ చూడాలి, తింటా సీరియల్ చూడాలి, తింటా పడుకొని కాళ్ళు చాపుకొని అటు ఇటు ఒరిగి ఈ టీవీలు చూడాలి. ఇదే అలవాటు. ఇప్పుడు చర్చలు చూడండి, ఒక్కడు సరిగ్గా కూర్చున్నాడు 5 నిమిషాలు. ఎందుకంటే అలవాటు లేదు, అభ్యాసం లేదండి. ఇంటి దగ్గర ఏ అలవాట్లు ఉన్నాయో చర్చిలో కూడా ఇదే అలవాట్లు. దేవుడు ఎవరిని ఇలా ఉండమని పుట్టించలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆదాము అవ్వలు చేసిన ఆ పొరపాట్లు, ఆ పాపం తరతరాలుగా వారసత్వం వచ్చినట్లు మనుషులలో అది క్రియ చేస్తూనే ఉంది. మనుషులలో అది బయటకు వస్తూనే ఉంది. మనుషులు ఆ విధంగానే బ్రతుకుతూనే ఉన్నారు. ఫలితంగా మనుషులలో ఆరోగ్యం లేదు, రెండవది అధికారం లేదు, మూడవది జయ జీవితం లేదు, నాలుగవది పరిశుద్ధత లేదు, ఐదవది ఆశీర్వాదం లేదు, ఆరవది సమాధానం లేదు, ఏడవది సహవాసం లేదు, ఎనిమిదవది దేవుని వాక్యములను పరిశీలించే మనస్సు కూడా లేదు, తొమ్మిదవది దేవుని ప్రణాళిక ఏమిటో గుర్తుపట్టే అవకాశం కూడా లేదు. మనుషుల్లో ఈరోజు లేవండి, లేవు. ఈరోజు నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని నా ఇంట్లో నేను సమాధానం ఉండాలనేవాడు ఒకసారి మీ చేతి చూపించండి. మీరంతా యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, సమాధానం ఎందుకు లేదు? మా ఇంట్లో మేము ఆరోగ్యంగా ఉన్నామని ఒకరు చేయొచ్చు చూపించండి. లేదండి. ఎందుకని? మేము దేవుని సహవాసంలో ఉన్నాం, ఏ మనుషులతో మాకు సహవాసం లేదు, ఏ చెడ్డ అలవాట్లలో మాకు సహవాసం లేదు అనే వాళ్ళు చేసి చూపించండి. యేసు ప్రభువు నమ్ముకున్న మీలోనే ఇవి లేకపోతే అన్ని జనులలో ఉంటాయా? నోరు చెప్పాలి, ఉంటాయా? యేసు ప్రభు మాటలు వింటూ యేసు ప్రభు యొక్క ప్రార్థన చేసుకుని మీ కుటుంబాల్లోనే ఇవి లేకపోతే అన్ని జనులలో ఇవి ఉంటాయా? నోరు చెప్పండి. క్రీస్తుని ఎరగని వేరొక జనం మన చుట్టూ ఉన్నారు. వారి దృష్టిలో యేసు ప్రభువుని దేవుడిగా ఆరాధించరు. కుక్కకైనా దండం పెడతారు, ఆవుకైనా ఆవు పోసే పాసైనా తాగుతారు, పావుకైనా మొక్కుతారు, రాయి మీదైనా తలదించుతారు, మనుషులకైనా సాగిల పడతారు. అవి వాళ్ళ దృష్టిలో దైవం అండి, ఎగతాడి కాదు, వాళ్ళ దృష్టిలో దైవం. యేసు ప్రభువు చెబుతున్న ఈ సంగతులు వింటున్న మన బ్రతుకుల్లో లేని ఈ సమాధానం అన్ని జనులలో ఉంటాయా? ఉండవండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆదాము అవ్వలు భూమి మీద మనుషులుగా సృష్టించబడిన నాటి నుండి దేవుని వలన వారు ఏమేమి పొందారో ఒకసారి చెప్పండి. ఆశీర్వాదాన్ని పొందారు.
నోరు చెప్పండి, ఏమని పొందారు? ఆశీర్వాదాన్ని పొందారు. హల్లెలూయా. అందరు నన్ను చూస్తూ చెప్పాలి, అయ్యా ఏదో వచ్చిన నువ్వు దేవుని మాటను ఇక్కడ కాలక్షేపం చేయవద్దు, దిక్కులు చూడవద్దు. వచ్చిన మీరు దేవుని మాట శ్రద్ధ కట్టినాడు. ఆదాము అవ్వలు దేవుని చేత ఏమేమి పొందారు? ఆశీర్వాదాన్ని పొందారు. రెండవది దేవుని మహిమను పొందారు. మూడవది దేవుని వలన ఘనతను పొందారు. నాలుగవది దేవుని వలన ఆధిక్యతను పొందారు. ఐదవది దేవుని మూలంగా సమస్తము పైన ఏలుబడి చేసే ఆ జయ జీవితాన్ని పొందారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున బైబిల్ గ్రంథాన్ని మనం చదివిన తరతరాల నుండి వచ్చిన మానవాళి జీవితంలో ఉన్న వారి జీవన శైలిని ఆలోచించిన మనుషులుగా ఉన్న ఈ తరం వారిలో మనం వెతికిన ఈ రోజున అధికారము కనబడదు, ఆశీర్వాదము కనబడదు, మహిమ కనబడదు, దేవునితోటి సహవాసము కనబడదు, ఘనత కనబడదు, దేవుని వల్ల కలిగిన సమాధానము లేదు. భూమి మీద మనుషులందరూ దేవునితో సహవాసము లేని వారుగా కనబడగా, భూమి మీద మనుషులు దేవుని వలన ఆశీర్వాదం పొందటం కనబడకపోగా, మనుషులలో దేవుడిచ్చిన అధికారం లేకపోవటం కనబడగా, ప్రతి చిన్నదానికి ఓడిపోతుంది. సంవత్సరం అంతా బడికి పంపించి చదివిస్తాము, 3వ తరగతిలో చక్కగా ఎగ్జామ్ పెడితే ఆ పిల్ల పాస్ అవుతుంది. నిన్ను 3 ఏళ్ళు కాపురం చేయమని పెళ్లి చేశారా? ఆ కాపురంలో ఈ భర్త పాస్ అవ్వదు, ఈ భార్య పాస్ అవ్వదు. దేవుడిచ్చిన వరమయ్యా అని పిల్లలకి అంటారా? ఆ పిల్లలు తల్లిదండ్రులు ఎదుట పాస్ అవ్వదు, ఫెయిలే. ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్యూర్, ఓటమి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులందరూ ఓటమి నీడలో, పాపపు నీడలో, మలినమైన బ్రతుకుల మధ్యలో, సమాధానం లేకుండా, జయ జీవితం లేకుండా, సహవాసం లేకుండా బ్రతుకుతూ ఈ పాపమునకు జీతమైన మరణము చేత బంధించబడి నిత్య నాశనములకు వెళ్ళిపోతూ ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు ఈ సంగతులను చూస్తూ సహించలేని వాడే. తగిన రోజున మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరూ రక్త మాంసములలో ఉండగా ఈ రక్త మాంసములు గలవానిగానే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చారు. మనుషులు ఆలోచిస్తున్న ఆలోచనలు తప్పు, మనుషులు ప్రవర్తిస్తున్న ప్రవర్తన సరి అయినది కాదు. మనుషుడు ఆరోగ్యం పోగొట్టుకొని బ్రతకటం మంచిది కాదు. మనిషి సమాధానం లేకుండా బ్రతకటం ఆశీర్వాదం కాదు. మనిషి దేవునితో సహవాసం లేనివాడై జీవించటం క్షేమం కాదు. వీటిలో నుంచి మనిషిని మరలిచ్చి ఆదాము అవ్వను పోగొట్టుకున్న ఆ ఆశీర్వాదములకు మరలా వారసులుగా చేయాలని, ఆదాము అవ్వను పోగొట్టుకున్న అధికారంతో మరలా భూమి మీద నింపాలని, ఆదాము అవ్వను పోగొట్టుకున్న సహవాసం మరలా దయచేయాలని, ఆదాము అవ్వలకు దేవుడు నియమించిన ఆ స్వరూపము, ఆ దైవ పోలిక, దైవ స్వరూపము మరలా మనిషికి దయచేయాలని, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కోసమే ప్రభు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. నీ కోసమే ప్రభు చనిపోయాడు.
నీ ఇంటి వారి కోసమే ప్రభు చనిపోయారు. నీ అన్నదమ్ముల కోసమే, నీ తల్లిదండ్రుల కోసమే, నీ రక్త సంబంధుల కోసమే, నీకు తెలిసిన ప్రజల కోసం ఆయన చనిపోయారు. ఎందుకు? నిన్ను నోరు తెరిచి చెప్పండి. ఎందుకు? నిన్ను కుడి చేయి ఉంది కదా, కుడి చేయి పైకెత్తండి. ఈ చేయి గుండెల మీద పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించుటకు యేసయ్యా నీవు చనిపోయినందుకు స్తోత్రం అని చెప్పండి. నాకు సమాధానం ఇచ్చుటకు యేసయ్యా మీరు చనిపోయినందుకు స్తోత్రం అని చెప్పండి. నన్ను మహిమతో నింపుటకు యేసయ్యా మీరు చనిపోయినందుకు స్తోత్రం అని చెప్పండి. మీతో సహవాసం ఇచ్చుటకు యేసయ్యా నీవు చనిపోయినందుకు స్తోత్రం అని చెప్పండి. ఆమేన్. మన కోసమే. ఎవరి కోసమండి? నీ కోసమే, నీ ఇంటి వారి కోసమే, నీ ఊరి వారందరి కోసం, నీ బంధువుల కొరకు, తుదకు ఈ రాష్ట్రం కొరకు, ఈ దేశం కొరకు, ప్రపంచంలోని సమస్త మానవాళి కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒకవేళ చనిపోయి ఉండకపోతే ఈ భూమి మీద పాపములో పుట్టిన ఏ ఒక్కరికి రక్షణ లేదు. ఆయన ఈ భూమి మీద చనిపోయి ఉండకపోతే ఈ భూమి మీద ఏ మనుష్యునికి సమాధానం కలగదు. ఆయన చనిపోయి ఉండకపోతే ఏ మనుషునికి ఆశీర్వాదము లేదు. ఆయన చనిపోయి ఉండకపోతే ఏ మనుషునికి దేవునితో సహవాసం చేయటం వీలు కాదు. ఆయన చనిపోయి ఉండకపోతే ఏ మనుష్యునికి పాప క్షమాపణ లేదు. ఆయన చనిపోయి ఉండకపోతే ఏ మనుష్యునికి లోకము మీద అయినా, శరీర కార్యముల మీద అయినా, పాపం మీద అయినా, చివరికి దుష్టుని మీద అయినా అధికారం ఉండదు. అధికారం అనేది లేదు. ఆయన చనిపోయినందువలనే మనుషులకు మరలా ఆశీర్వాదములు మొదలయ్యాయి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఆయన చనిపోయినందువలనే సమాధానంగా బ్రతుకుతున్నాము. ఆయన చనిపోయినందువలనే ఆనందము, రక్షణ అనుభవిస్తున్నారు. ఆయన చనిపోయినందువలనే ఆశీర్వాదము వైపు మనుషులు అడుగులు వేస్తున్నారు. ఈ రోజున ఈ సంగతులు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇది చరిత్ర, గత దినాలలో జరిగిన చరిత్ర, చారిత్రాత్మకమైన విషయాలు. జరిగిన వాటినే చరిత్ర అంటారు. ఊహలలో కూడితే అది కథ అవుతుంది. ఇది చరిత్ర. ఒక కులానికి, ఒక మతానికి, ఏ జాతి మనుషులకని, ఏ భాష మాట్లాడేవారికని కాదు. మనుషులందరి కొరకై యేసు ప్రభు చనిపోయారు. ఆమేన్. మరొకసారి రెండు చేతులు పైకి చెప్పండి. నా కొరకు మరణించిన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఆయన నీ కొరకు చనిపోయారు కదా, నీ కుటుంబం కొరకు చనిపోయారు కదా.
మనుషులందరి రక్షణ కొరకు చనిపోయారు కదా. ఆయన చనిపోవటం వలన మరలా ఆశీర్వాదం పొందటం మొదలైంది కదా. ఆయన చనిపోవటం వలన మరలా దేవునితో సహవాసం చేయుటకు దారి ఏర్పాటు చేయబడింది కదా. ఆయన చనిపోవటం వలన సమాధానం మొదలైంది కదా. ఆయన చనిపోవటం వలన రక్షణ మనుషులకు ఇవ్వబడింది కదా. ఈ అనుభవాలన్నిటిలో మొదట యేసుని ఎరిగిన నీవును నీ ఇంటి వారు మీరు స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆదాము అవ్వలకు దేవుడు అనుగ్రహించిన ఆ శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదం మీకును మీ కుటుంబానికి అది అనుగ్రహించబడును గాక. దేవుడు ఆదాము అవ్వలకు దయచేసిన ఆధిపత్యం లేక అధికారం నీకును నీ ఇంటి వారికి దేవుడు దయచేయును గాక. ఆదాము అవ్వలను ఏ మహిమతో ఆయన కప్పారో, ఏ మహిమా ప్రభావములతో వారిని నింపారో, ఏ మహిమ గల జీవితములో వారితో అనుదినము సహవాసం చేస్తూ వచ్చారో, ఆ మహామహిమతో నిండిన జీవితములో ఆ ప్రభావము కలిగిన ఆ అన్యోన్యత లేక సహవాసమును దేవుడు నీకును నీ ఇంటి వారికి దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మీకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యత, ఈ ఘనతను గురించి, ఈ ఆశీర్వాదమును గురించి, ఈ మహిమను గురించి, ఈ అధికారమును గురించి కనీసం నీకైనా ఒక అవగాహన ఉందా? నీ ఇంటి వారి మధ్యలో ఎప్పుడైనా ఈ సంగతులు చెప్పావా? నీవు కూర్చున్న చోట, నీవు ప్రయాణం చేయన ఆ ప్రయాణంలో, నీ పనిచేసే దగ్గర ఎప్పుడైనా ఈ సంగతులు చెప్పావా? ఎప్పుడైనా ఇవి మాట్లాడావా? యేసు ప్రభువు నమ్ముకున్న నీ జీవితంలో ఆ ఆశీర్వాదం గురించి నీవు చక్కగా తెలుసుకోవాలి. ఆమేన్. ఏం చేయాలండి? తెలుసుకోవాలి. హల్లెలూయా. అధికారమును గురించి తెలుసుకోవాలి. ఆమేన్. ఆ ఘనతను గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ మహిమా ప్రభావం గురించి తెలుసుకొని దాన్ని నీవు ధ్యానించుకోవాలి. ధ్యానించాలి. దాన్ని గురించి కలలు కనాలి. నిద్రపోతున్న ప్రభువా, ఆ మహిమా ప్రభావాలు ఎలా ఉంటాయో నాకు దయచేయను ఆయన. నేను ఒకసారి చూడాలయ్యా, నన్ను అభిషేకించయ్యా అని దాని గురించి నువ్వు ధ్యానించాలి. పిల్లలకైనా తల్లిదండ్రులు గుర్తుపట్టండి. మీ పిల్లలను కూర్చోబెట్టుకొని మాట్లాడేటప్పుడు మంచి సెల్ ఫోన్ కొనిస్తానయ్యా, మంచి ల్యాప్టాప్ నీకు కొంటానయ్యా, మంచి బట్టలు నీకు కొనిస్తానయ్యా, అమ్మా లేక కూర్చో నీకు ఇంత బంగారం కొనిస్తానమ్మా. ఈరోజు నీకు మాట్లాడుతున్నారు మనుషులు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలతో నువ్వు మాట్లాడవలసింది ఏమిటో తెలుసా? దేవుని అనుగ్రహం వలన మీరు మా ఇంట్లో మాకు జన్మించారు. ఆ దేవుడు అనుగ్రహించే ఆ మహిమకు నీవు వారసుడివి కావాలి. ఆ మహిమ ఐశ్వర్యం చేత నీవు నింపబడాలి. ఆ ప్రభావ మహిమలు నీకు వస్త్రము వలె మారాలి. దేవుడు సమస్తమునకు అధికారి, నీవు గొప్ప అధికారివి కావాలి.
దేవుడు సమస్తమునకు ఆశీర్వాదమునకు కర్త. ఆ ఆశీర్వాదం నీవు అనుభవించాలి. నీ జీవితం ఆశీర్వాదం అవ్వాలి. ఏ రోజైనా మాట్లాడారండి? నువ్వు మాట్లాడాలి. నీ పిల్లలతో మాట్లాడాలి. అమ్మ నీకు మంచి బైబిల్ కొనిస్తాను, చదువు. తల్లిదండ్రులు ఏ రోజైనా చెప్పారా? పుట్టినరోజు ఫోటో ఎక్కడో జరుగుతుంటే ఎవరితో పుట్టినరోజు, ఏ బాబు కూర్చో, ఎక్కడో పుట్టినరోజు అండి. ఆ అమ్మాయికి శివుడు కూడా కాదు. ఒక ముక్కులోది నాలుగు ముక్కులో సగం నాలుగులో సగం ఉంటానే తీరు. కానీ ఆ అబ్బాయికి రంగులు డ్రెస్ ఉంటుంది. అమ్మ ఈయన మేనమామమ్మా, ఈయన మీ మేనత్తమ్మా, ఈయన మీ బంధువు అమ్మా అని అందరూ నేర్పుతారు. ఈయన నీ దేవుడు అని నేర్పుతున్నారు. నేర్పండి. యేసయ్య మీ దేవుడు అని నేర్పండి. చేతులెత్తి హల్లెలూయా చెప్పించండి. ప్రార్థన చేసుకుంటాం అనగానే మోకరించడం, మీరు మోకరించే అలవాటు చేయండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేద్దామని. అక్క ప్రార్థన చేద్దాం రండమ్మా, ప్రార్థన చేసి వెళ్తాను, చాలా దూరం నుంచి వచ్చాను, తొందరగా వెళ్ళాలి, తొందరగా రెండమ్మా కొంత ప్రార్థన చేసి వెళ్తాను అని చెప్పాను. ఆమె హడావుడిగా వచ్చి చెంగికుడు వేసుకొని ప్రార్థన చేయాలన్నా అన్న. ఆయన పనిలో ఉన్నాడు. ఆయన నీ పిల్లలు ఉన్నారు కదేనమ్మా, వాళ్ళు టీవీ ముందు కూర్చున్నారు లేదా, ఆయన ప్రార్థనకు రాడు, ఆయన ప్రార్థనకు రాడు, ఈమె ప్రార్థనకు రాదు. పిల్లలు ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆశీర్వదించబడాలని ఈ వెళ్ళి నీ పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎక్కడ ఆశీర్వదించబడతారు? ఆ టీవీ చూసేవాళ్ళు టీవీ చూడటంలోనే వాళ్ళకి భక్తి ఉన్నది. ఇక రాత్రి మగలు శాలలో ముందు కూర్చొని చెప్తూనే ఉంటారు. పద్ధతులు నేర్చుకోవాలండి. కుటుంబాలు కట్టుకునేదానికి పద్ధతులు నేర్చుకోవాలి. ఈరోజు పద్ధతులు నేర్చుకోలేరా అంటే ఈ క్రైస్తవ్యంలో కొంతమంది, నేను ఈరోజు చేస్తున్నా కొన్ని సిలువు నాకు చేయండి, ఒక బాటిల్ బీర్ తాగి ఆ సిలువు పూసాన్ని ఎత్తుకుని ఊరేగుతున్నాడు. కొరడాలతో కొట్టినట్టు ఇంకా వెనక కొడుతుంటాడు. కొట్టేదానికి ధైర్యం కావాలంటే నేను 2 కోట్లు ఉండాలా. దాన్ని చూసేదానికి మనం ఆత్మ సంబంధమైన సంఘాలను పెట్టి వాళ్ళకి జరగాలి ఊళ్ళో. దాన్ని చూసేదానికి ఎంత మోసమో చూడండి. క్రైస్తవ్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? గుడ్ ఫ్రైడే సంవత్సరం నీ అనుభవాలలో దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు? ఈ శుభదినాన సర్వ మానవాళి కొరకు దేవుడు తానే బలిగాను అర్పణముగాను అర్పించుకున్నారు గనుక దేవునికి స్తోత్రం. 2 చేతులు ఫుల్గా ఎత్తండి, 2 చేతులు ఫుల్గా ఎత్తండి. దించండి. ఆ మధ్య నేను ఒక చోటికి ప్రార్థనకని వెళితే భార్య భర్తలు పిల్లలు అందరూ చక్కగా మోకరించారు, చుట్టూ కూర్చున్నారు. ప్రార్థన చేసుకుందామని నేను కళ్ళు మూసుకొని ప్రభువా ఈ బిడ్డలను కనికరించండి అని చిన్నగా చెప్పి అందరూ చేతులెత్తి 10 నిమిషాలు స్తోత్రాలు చేద్దామని చెప్పాను. స్తోత్రం అంటూ ఉంటే ఈ అక్క చెయ్యి పక్కనట్టు పెట్టి స్తోత్రం అంటే ఈ అక్క చెయ్యి అత్తట్లా. ఏమైంది అక్క? మళ్ళీ స్తోత్రం ఇది లేపడం లేదు. ఈ రోజుల్లో పాస్టర్లు కూడా ఏమంటారండి, కమర్షియల్ అయిపోయారు. ఎందుకంటే వచ్చే జనం కమర్షియల్. నీకు వ్యాపార శైలిలో ఉంటే తప్ప నీకు నచ్చదు. ఎవరైనా దేవుని వద్దకు వచ్చి తన ప్రవర్తన మార్చుకోవాలని కోరుకోవాలి, కానీ
దేవుడి దగ్గరికి వచ్చి ఆంక్షలు పెడతాం. ఎంతో దౌర్భాగ్యం. బడికి పోయి 5 పంతులు టేబుల్ ఎట్టి అన్నాం అనుకో, ఆ బడిలో వాడు చదువు వస్తుంది. ఎవరు తెలిసి చెప్పండి, వస్తుందా? లక్షల రూపాయలు ఫీజు కట్టినా పంతులు గారు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలా, పుస్తకం తెరవమంటే తెరవాలా, ముయ్యమంటే ముయ్యాలి. లేకపోతే వారికి చదువు రాదండి. ₹1,00,000 డొనేషన్ కట్టిపోయే చోటే చెప్పినట్టు చేయకపోతే చదువు రాకపోతే నువ్వు పైసా ఇవ్వు, అన్ని దేవుడా ఇవ్వు ఇవ్వు అని అడుగుతావు. అన్ని దేవుని దగ్గర తీసుకుని నీవు దేవుడు చెప్పినట్టు చేయకపోతే నీకు వస్తాయండి? వస్తాయా? అందుకే ఈరోజు చాలా మందికి ఆ భక్తి లేదు. గదిలోకి వెళ్ళి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలుగా గొడ్డు శాఖలు చేయమంటే చేస్తాడు. పాపాన్ని చేస్తాడండి. మంచినీళ్ళు కూడా తాగడు, అన్నం కూడా తినడు. అయ్యా 10 నిమిషాలు మోకరించండి, నా వల్ల కాదంగా, కాసేపు ప్రార్థన చేసుకో, నా వల్ల కాదు. ఆ గొడ్డు శాఖ చేసేదానికి నువ్వు కూర్చుంది. ప్రార్థన చేసుకుంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు కదా, రమ్మని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆశీర్వాదం కొరకు దైవ నిర్ణయం ఏమిటో నువ్వు తెలుసుకునే దానికే మరొకసారి ఈ మంచి శుక్రవారం రోజు ప్రభు ఆయన సన్నిధిలోకి నిన్ను తీసుకువచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆయన నీ కొరకు చనిపోయారు, నిన్ను ఆశీర్వదించడం, నిన్ను మహిమతో నింపుటకు, నీకు అధికారం ఇచ్చుటకు, నిన్ను ఆయనతో సహవాసం చేయగలిగేలా నిన్ను తీర్చిదిద్దుటకు ఆయన నీ కొరకే చెబుతున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు ఈ సంగతులు గుర్తించాలి. ఎవరెవరు ఈ మాటలు వినకుండా మీ ఇళ్లలో ఉండి బ్రతుకుతున్నారో వాళ్ళు గ్రహించగలిగేలా ఈ మాటలు వాళ్ళకి చెప్పాలి. మీరందరూ వీటిని గురించి దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడటం మీ ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు చూసి, మీ ఊర్లో ఉండే వాళ్ళు చూసి, నీతో పనిచేస్తున్న వాళ్ళు చూసి, నీతో కలిసి చదువుకుంటూ, నీతో కలిసి మాట్లాడుతూ, నీతో కలిసి ఆ ఊర్లో తిరుగుతున్నారే వాళ్ళు చూసి మీరు నిజంగా మీ దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. ఒకరోజు నేను కూడా వస్తానులే మీ దేవుని దగ్గరికి అని వాళ్ళు చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీవు పొందటం అన్యజనులు కూడా చూడాలి. వాళ్ళు ఆశీర్వాదం గురించి మాట్లాడుకోవాలి. దానికోసం దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే రోజున వచ్చిన ఈ ఆశీర్వాదం సంగతులు తెలుసుకుందురుగాక. ఆమేన్. మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాను. ఆయన చనిపోవటం వలన ఆశీర్వాదము ప్రకటించబడింది. ఆయన చనిపోయినందువల్ల రక్షణ మొదలయ్యింది. ఆయన చనిపోవటం వల్ల పాప క్షమాపణ కలుగుతూ ఉంది. ఆయన చనిపోవటం వల్ల జయ జీవితము వచ్చింది. ఆయన చనిపోవటం వల్ల సమాధానము, నోరు తెరిచి చెప్పండి అయ్యా, సమాధానం వచ్చింది. ఆయన చనిపోవటం వల్ల దేవునితో సహవాసము చేసే అవకాశము ఏర్పడింది. ఆమేన్. ఆమేన్. ఆ రోజు దేవునితో సహవాసము చేస్తూ ఉన్న ఆదాము అవ్వలు సడన్గా దేవుని సహవాసములకు దూరం అయిపోయి జీవితాలు పోగొట్టుకున్నారు.
ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. దానికి కారణం ఏంటి? దేవునితో సహవాసం లేని వాళ్ళు అయిపోయారు. ఏ పొలం దగ్గర, ఏ గట్టుల దగ్గర, ఏ చెట్ల చాటునో, ఏ కొండల మాటులో బ్రతుకుతూ మొదలుపెట్టారు. దేవునితో సహవాసం లేదండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో దైవ సహవాసం మీ కలుగు చేసి ఆ దేవుని పోలికగా నిన్ను మార్చుటకు దేవుడు మరొకసారి పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ పోలికగా మీరందరూ మార్చబడుదురుగాక. ఆ పోలికగా మీలో ప్రతి వారు రూపాంతరం చెందుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లారా, ఆయన మన వరకు చనిపోయారు. ఎలా చనిపోయారో తెలుసా? ఈ రోజున చావును గురించి ఒక్క మాట ఆలోచిస్తే మన కళ్ళ ముందు రకరకాలుగా మనుషులు చచ్చిపోవటం ఇప్పటికే కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోయినా అనేకులకు తెలుసు. కొంతమంది నిండు వృద్ధాప్యంలో చనిపోతున్నారు, తెలుసు కదండి. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, తెలుసా లేదా? కొంతమంది జబ్బులు వచ్చి చనిపోతున్నారు, మరికొంతమంది హత్య చేయబడటం ద్వారా చచ్చిపోతున్నారు, మరికొంతమంది విషం త్రాగటం వలన నోరు చెప్పండి చచ్చిపోతున్నారు. కొంతమంది ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఇంకా కొంతమంది పాపములో చిక్కిన వాళ్ళై చచ్చిపోతున్నారు. రకరకాలుగా చనిపోతున్నారు. ఇది మనకు తెలిసిన చావు, ఈ చావుకు వచ్చిన చరిత్ర. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు వారు చనిపోయిన విధానం, ప్రభువు చనిపోయిన విధానం ఒక్కసారి తలంచామంటే కొన్ని సంవత్సరాల పాటు నేను నిద్రరాను, అనే కనబడుతుంది. ఆయన జీవితంలో రోమియో ప్రభుత్వం వాళ్ళు అమలు చేసిన శిక్ష విధానం ఒకసారి నీకు అర్థమైతే ఒక్క పూట కూడా కడుపుకుండా తినలేవు. అంత బాధాభరితమైన ఆ శిక్ష యేసు మరణించడానికి వాళ్ళు వేశారు. ప్రియమైన సహోదరులారా, యూదా బెత్లెహేములో జన్మించిన యేసు 30 ఏళ్ల వయసులో బాప్తిసం పొందినవాడై పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి యొక్క ఉద్దేశాన్ని ప్రకటించడం మొదలుపెట్టి గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ ప్రజలను బాగు చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వీధి ఆయన సంచరించి అనేక అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్న రోజులు. ఆ కాలంలోనే ప్రజల మధ్యలో ఆయన రొట్టెను ఆశీర్వదించి ఆహారంగా పంచి ఇచ్చారు. ఆ కాలంలోనే పాత్రలు ఎత్తుకొని, ద్రాక్షరసం పాత్రలు ఎత్తుకొని ఆశీర్వదించి పానీయంగా పంచిపెట్టారు. తదుపరి ఒకరోజు ఇది నా శరీరమునకు సాదృశ్యము, ఇది నా రక్తమునకు సాదృశ్యమని ప్రకటించి ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని పంచి ఇచ్చారు. ఆ తరువాత తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన బలిపీఠ మీద అర్పణగా అర్పించబడుట కొరకు ఆయన పాపిష్టి మనుషుల చేతికి ఆయనకాయనే అప్పజెప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఆయనకాయనే అప్పజెప్పు. యేసు ప్రభుని రెక్కలు ఎట్లా ఎరగదీశారు, వెనకల చేతులు కట్టేసి మెడకి ఒక రింగు లాంటిది తొడిగి అక్కడి నుంచి గొలుసులు లాగి కాళ్ళకు ముడివేసి ఈ చేతులు కాళ్ళకుండా వీటిని బంధించి
బంధించబడిన ఆ చేతుల్ని ఈడ్చుకుంటూ, లాక్కుంటూ, తన్నుకుంటూ, గుద్దుకుంటూ ఆయన ఈడ్చుకుని ఎన్ని మాటలు మాట్లాడారో ఇన్ని అని చెప్పలేమండి. ప్రతి వాడు మాట్లాడుతూనే ఉన్నారు, దూషిస్తూనే ఉన్నారు, అవమానపరుస్తూనే ఉన్నారు. వారు ఈడ్చుకుంటూ వెళ్ళి ప్రధాన యాజకుని మామ కైఫా ఇంటికి వెళ్ళి, ఆ రోజుల్లో దేవాలయంలో ప్రధాన యాజకునిగా పనిచేస్తున్నాడు. వారి ఇంటికి తీసుకెళ్ళారు. పట్టుకున్నాం కదా, తీసుకెళ్ళాం కదా, ఈయనకి ఏ నేరం చేసాడని శిక్ష వేయాలి. ఏమీ అర్థం కావాలి. తీసుకొచ్చిన వీళ్ళు యేసుని ఎందుకు బంధించారని అడిగే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు బంధించవలసి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎందుకు ఏడ్చుకుంటూ కొట్టుకుంటూ లాక్కెళ్ళారో ఆ తీసుకెళ్ళిన వాడికి తెలియదు. ఆయనకి ఏ శిక్ష వేయాలో వాళ్ళకి అర్థం కాదు. నువ్వెందుకు మతాన్ని మాట్లాడుతున్నావు? నువ్వెందుకు రాజును దూషిస్తున్నావు? దేవాలయాన్ని ఎందుకు అపవిత్రపడుతున్నావు అని లేనిపోని ఆ కారణం లేని నేరాలు మోపుతున్నారు. శిక్షకు కారణం, తగిన కారణం లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతారో తెలియదు, మాట్లాడుతున్నారు. ఏమీ అర్థం కాక ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్ళారు. ఏదైనా నేరం చేస్తే కదా ఆయన మీద శిక్ష వేస్తున్నారు. ఏ నేరమో చేయలేదు ఆయన. ఏమిటంటే ఏం చేసిన నేరం? అదే దేవదోషం చేశాడు. దేవదోషం చేస్తావా? ఒకవేళ ఆ మాట ఈరోజు నిన్ను నన్ను అడిగితే ఎన్నిసార్లు సిగ్గువేయాలి? మనం ఎన్నిసార్లు అంటున్నాను దేవదోషం? ఈ లోకంలో ఒక్కొక్కరిని కోట్ల సార్లు గుర్తించాలి. ఇది దేవదోషం చేసిన శిక్ష. యేసు ప్రభుని ఎందుకు పట్టుకున్నారంటే దేవదోషం చేశారు. మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడారు? పరిశుద్ధాత్మను గూర్చి, ప్రేమను గూర్చి, పరిశుద్ధతను గూర్చి ప్రకటిస్తున్నాడు. ఇంకేనండి, వేరే కారణం ఏమీ లేదు. ఈరోజు క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మనకి మొన్న మణిపూర్ ఎందుకు తగలబెట్టబడింది? దేశంలో క్రైస్తవ రాష్ట్రాలు బుక్కిపాలు ఎందుకు అవుతున్నాయి? క్రైస్తవుల కుటుంబాల్లో ఆడపిల్లలు ఎందుకు పాడు చేస్తున్నారు? మతం 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 ఏమిటి ఈ మారణ కాండ? ఆ రోజు యేసు ప్రభు జీవితంలో జరిగింది. ఈరోజు కొత్త ఏం కాదు. ఎందుకు శిక్షించాలో ఎవరికి తెలియదు. ఏ నేరం చేయలా, కానీ తీసుకెళ్ళి నిలబెట్టారు. మొండిగా వాదిస్తూ ఏం చేయాలో అర్థం కాక పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. పిలాతు అన్ని రకాలుగా పరిశీలించి ఇతరులో ఏ నేరము నాకు కనబడట్లేదని చేర్చి చెప్పేశాడు. అయినా మీరు నివాసం ఉంటున్న ఏరియా హేరోదు పరిపాలన కింద ఉంది కనుక అక్కడికి పంపిస్తున్నాను. మళ్ళీ అక్కడ పంపించాడు. యేసుని అక్కడికి విడిచిపెడితే హేరోదు ఈ విషయాలన్నీ గమనించి, ఆలోచించి, పరిశీలన చేసి ఇతరులలో శిక్ష విధించుటకు ఏ నేరము నాకేమీ కనబడలేదు. పిలాతుకి ఎలా కనబడలేదో నాకు కూడా ఏ నేరమో కనబడలేదు. ఈ పిచ్చోడు నగరికి తెచ్చారు. దేశం కూడా నేను మరలా పంపించాను. రోమా చక్రవర్తులకు ఆ దినాలలో గవర్నర్గా ఉన్న పిలాతుకి యేసులో ఏ నేరమో కనబడలేదండి. ఆ ప్రాంతమంతటిని పరిపాలిస్తున్న హేరోదు రాజుకి యేసులో ఏ నేరమో కనబడలేదు, ఏ దోషము కనబడలేదు. వారిని శిక్షించేదాన్ని. అప్పుడు
ఈ మత పిచ్చి కలిగిన వీళ్ళంతా చేరి యేసుని సిలువ వేసి చంపండి, సిలువ వేసి చంపండి, సిలువ వేసి చంపండి అని కేకలు వేయటం మొదలుపెట్టారు. సిలువ వేయటం అనేది యూదయ వారికి కానీ ఇశ్రాయేలు వారికి కానీ వాళ్ళ శిక్షా స్మృతిలో ఈ సిలువ మరణం అనేది లేనే లేదు. ఆ రోజుల్లో ప్రపంచమంతటిని ఏలుబడి చేస్తున్న ఈ రోమన్లు అనేక దేశాల్లో రోమీలు పరిపాలన చేస్తున్న కాలం కనుక వాళ్ళల్లో రాజద్రోహం చేసిన వాళ్ళని దేశద్రోహులుగా మిగిలిన వాళ్ళని సైన్యంలో తిరుగుబాటు చేసిన వాళ్ళని రాజప్రభుత్వం చేత వీళ్ళు దుర్మార్గులని తీర్పు తీర్చబడిన వాళ్ళని ఊరి బయట ఎడారిలో ఓ కొయ్యకు ఏలాడదీసి వారి తాళతో కట్టి అక్కడ ఏలాడదీసి వదిలేశారు. ఎండకు ఎండి మంచు కురిస్తే తడిచి చలికి వణికి అక్కడే ఆ ఏలాడుతున్న మనిషి అలాగే చచ్చిపోయేవాడు. దారిని వెళుతున్న కాకులు, గద్దలు, పక్షులు, కింద ప్రాపుతున్న పురుగులు, మరి ఏదో ఒకటి అటువైపు వస్తున్నవి ఆ శరీరాన్ని పీక్కొని తినే పూర్తిగా శరీరం పాడైపోయిన తర్వాత ఆ కొయ్య మీద నుంచి దాన్ని లాగి అటు లోయలో విసిరేస్తే ఏ నక్కలో, ఏ కుక్కలో, ఏ జంతువులో ఆ మిగిలిన కళేబరాన్ని తినేసి. రోమీయుల శిక్షా విధానంలో ఇట్లా మనిషిని వేలాది చంపటం అనేది వాళ్ళకున్న చట్టాలలో ఒక పద్ధతి. అది రాను రాను సిలువ రూపంలో మూడు వైపుల సమభాగం ఒకవైపు కిందకి ఎక్కువగా వేలాడుతున్న ఆ సిలువ రూపంలో కట్టెలు పేర్చి దాని మీద వేలాడితేయటం వాళ్ళ రోమా పద్ధతిలో మనిషికి శిక్ష వేసే ఒక పద్ధతిగా ఉంది. ఆ రోమా గవర్నర్ తోటి ఈ యూదులంతా కలిసి మాట్లాడుతున్న మాట, యేసుని సిలువ వేయండి. ఎందుకు సిలువ వేయాలి? ఇతడు రాజద్రోహి కాదే, దేశద్రోహి కాదే, మనుషుల శిక్ష విధానంలో ఇతడు ఏ నేరం చేసిన వాడిగా రూపించబడలేదు కదా, ఇతడు ఏ ద్రోహము చేయలేదు, ఇతనిలో ఏ దోషం నాకు కనబడట్లేదని పిలుపు తన చేతులు కూడా కడుక్కున్నాడు. పిలాతు చేతులు కడుక్కున్నాను. ఈ మనుషులు పట్టి పట్టి కేకలేసి సిలువ వేసి చంపండి, సిలువ వేసి చంపండి అని కేకలేస్తున్నారు. వాళ్ళ కేకలకు అదిరిపడి యేసును శిక్షించమని ఆ రోమీల శిక్ష విధిలో, యూదుల శిక్ష విధానంలో ఒకటైన 39 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు శిక్ష విధించమని ఇతన్ని రావడం వారికి అప్పచెప్పాడు పిలాతు. వాళ్ళ శిక్ష వేసే విధానంలో శిక్ష పొందిన వాడు ఎవరైనా సరే 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక మొద్దుకు కడతారు. ముందు ఇష్టం వచ్చినట్టుగా ఆ కొరడా దెబ్బలతో వాళ్ళని కొట్టి 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 హింసిస్తారు. ఆ తర్వాత ఒక చేతిని విప్పి, ఒక కాలుని విప్పి, ఆ బాడీని తిరగదిప్పి మరలా 1 నుంచి 39 కొరడా దెబ్బలు కొడతారు. ఆ కొరడాలని చర్మపు వారులతో చేసి వాటి చివరన చీసపు ముక్కలు, ఇనప మేకులు లాంటి ముళ్ళుతో కూడిన ఆ కొన్ని వస్తువులను ఆ కొరడాల వారులకు పెడతారు. వాటితోటి వాళ్ళు శిక్షించే మనిషిని
చిత్రహింసలు పెడతారు, కొరడాలతో కొడతారు. కొట్టేటప్పుడు ఆ చర్మం చీల్చుకుపోతుంది, రక్తం అంతా కారిపోవాలి. సరిగ్గా యేసుని కూడా ఈడ్చుకుంటూ వెళ్ళి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి, ఒక్క నూనె పోపు కూడా ఉండదు ఆ శిక్ష పని చేసేటప్పుడు. బట్టలన్నీ తీసేసి 2 చేతులు ఒక మొద్దుకు కట్టి ఒకరు కూర్చొని లెక్కలు వేస్తుంటే 1, 2, 3 అని ఇనుప మేకులు లాంటి ఆ ముళ్ళు కలిగిన ఆ కొరడా వార్లతో నిండిన కొరడాతో బలము కలిగిన సైనికులు యేసుని ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే, ఒక్కొక్క వారులు, ఒక్కొక్క శిశువు పెంకు, ఒక్కొక్క ఇనుప ముళ్ళు లాంటి ఆ మేకులతో కూడిన ఆ కొరడా వారులు లోపలికి దిగిపోయి ఆ శరీరాన్ని ఎముకలను చీల్చుకుంటూ వాళ్ళు బలంగా లాగుతుంటే, ఆ రక్తం చెప్పుతుంటే కొడుతున్న వాళ్ళు వికటాట్టహాసం పరిహాసం చేస్తూ కొట్టు 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 అని కొడుతూ ఉంటే భయానకంగా ప్రభువుని హింసించారు. ఆ తర్వాత మరలా ఆయన పొర్లించి ఇటువైపు మరలా 1 దక్కు 30 దెబ్బ కొట్టి 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 ఆయన రక్తం అంతా దారుణంగా కారుతుంటే, ఆ స్థలం అంతా రక్తం ప్రవహిస్తుంటే నవ్వి నవ్వి పరిహాసం చేసి 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 ఆ కట్లు విప్పి సోతపి పైన ఆయన బలవంతాలు లేపి ఒక రాయి మీద ఎత్తి కూర్చోబెట్టి, ఇట్లా నింపిన బస్తాని ఇట్లా ఇట్లాని కుదిపేస్తారు చూడండి, అట్లా అట్లా ఎత్తి అట్లా కూర్చోబెట్టి వాడిపోతున్న మెడలు ఒకడు పెట్టి నిలబెడుతుంటే, ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బయట ఉన్న ముళ్ళ తీగ, మీరంతా ఎక్కడే పుట్టారు, ఇప్పుడు అవుకు రిజర్వాయర్ దగ్గర ఆ ముళ్ళ చెట్టు ఉండే ఇంతకు ముందు 10 ఏళ్ల క్రితం చూశారు ఎప్పుడన్నా? నేను వచ్చిన కొత్తలో చూశాను. ఇంతలో ముళ్ళు ఇంత పొడవు ఉండేవి, ఇనప మేకుల్లాగా. దాన్ని నేను తీసుకొచ్చి టెస్ట్ చేశాను ఎంతవరకు దిగుతుందా అని. ఇట్లా గట్టిగా వచ్చి ఎరగలేదండి నాకు. దాన్ని ఇట్లా నిలబెట్టి శుచితో కొడితే తప్ప వంగల. ఇక్కడ పుట్టిన ముళ్ళు యెరూషలేము సమీపంలో సరిగ్గా ఇనుప మేకులు ఎంత గట్టిగా ఉంటాయో అంతకంటే గట్టివైన ముళ్ళ తీగను ఒకటి తీసుకొచ్చి కిరీటం అల్లుతున్నాడు. ఒకడు కిరీటం అల్లుతున్నాడు. వాడు నవ్వుతూ నవ్వుతూ ఈ కూర్చోబెట్టే రక్తం కాలుతా దారులుగా ఒళ్ళంతా తడిసిపోయి మునుగుతున్నాడే యేసు. ఆ యేసుకి మరలా ఎర్రని అంగి తొడిగి ఆయన కూర్చోబెట్టి, ఆ కూర్చోబెట్టిన ఆయన తలను ఒకటి పైకెత్తే ఆ ముళ్ళ తీగ తీసుకొచ్చి ఆ యేసు తల మీద కిరీటం అని పెట్టి ఇట్లా 2 చేతులతో ఇటు కొంతమంది పట్టుకొని ఆ కిరీటాన్ని అలాగే తల మీదకి వచ్చే. ఒకసారి ఆలోచించి చూడండి. కొన్ని ముళ్ళు కణతలలోకి, కొన్ని ముళ్ళు మెదడులోకి, కొన్ని ముళ్ళు కళ్ళల్లో, తలంతా ముళ్ళు దిగిపోతుంటే యేసు పెట్టే ఆ కేకల అర్థం కాదు. ఒకసారి ఆలోచించు. అంతంతా ఆగారా? రెల్లు కర్ర మన ఏరియాలో రెల్లే గట్టిగా ఉంటుంది. అది ఏరియాలో రెల్లు ఎవరైనా చూసారు లేదో నాకు తెలియదు. రెల్లుతో కప్పిన ఇళ్ళు చాలా కాలం బాగుంటాయి, భద్రంగా ఉంటాయి. ఇజ్రాయెల్లో ఉండే రెల్లు మన ఎదురు కర్రల కంటే గట్టిగా ఉంటుంది. నేను వెళ్ళి చూశాను కనుకనే చెప్తున్నాను. రెల్లు కర్ర ఒకటి తీసుకొచ్చి ఒక చేతిలో పెట్టి ఒకడు మోకరించినట్టుగా మోకరించి, యూదుల రాజా నీకు శుభమవును అక్కడ కర్ర తీసుకొని ఈ ముళ్ళ కిరీటం మీద
పెటా 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 కొడుతుంటే ఒకసారి తలంచు. యేసు అనుభవించిన బాధ, ఆయనలో కలిగిన ఆర్తనాదాలు, ఆ దేహంలో కలిగిన ఇబ్బంది ఒకసారి తలంచి చూడండి సహోదరు. ఇంతలో ఒకడు యేసు మీద వేసిన ఆ అంగిని ఒక పక్కన లేపి ఆయన ముఖాన్ని ముసిగేసి ఆయన ముఖాన్ని మూసి పిడిగుద్దులు గుద్దుతున్నాడు ముఖాన్ని. నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవశించు అడుగుతుంటే మౌనం వహించాడు ప్రభు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఈడ్చుకుంటూ మరలా పిలాతు ఎదురు తీసుకొచ్చాడు. అప్పుడు ఆ రక్తపు మడుగులో ఉన్న యేసును చూసి పిలాతు గడగడగడం పొడికిపోయాడు. ఈ నిరపరాధి రక్తము నా మీదైనా నా పిల్లల మీదైనా ఉండకపోవునుగా కానీ అప్పుడు చేతులు కడుక్కొని వాళ్ళంతా అప్పుడు అంటారు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుంది. అందుకే భూమి మీద ఉన్న ఇశ్రాయేలీయులు దేశాల్లో దేశ దిమ్మరులాగా చెదిరిపోయారు. మన ఇండియాలో కొన్ని వేల మంది యూదులు ఈ రోజుకి ఉన్నారు. మీలో చాలా మంది తెలియకపోవచ్చు. మన ఇండియా ఇశ్రాయేలీయులు బై బర్త్ యెరూషలేములో పుట్టిన వాళ్ళు, వాళ్ళ పితరులు మన ఇండియాకి చెదిరొచ్చి ఇక్కడ కాపురం చేస్తున్నారు ఈ రోజు. చాలా ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉంది అక్కడ వాళ్ళు చెప్తే పిలాతు చేతులు కట్టుకొని వాళ్ళకి అప్పు చెప్పేశారు. ఆయన సిలువ వేయించు అప్పు చెప్పేశారు. ఒంటి మీద నూనె పోగు కూడా లేకుండా ఏ ప్రజల మధ్య రొట్టెలు ద్రాక్ష ఆశీర్వదించి వేల మందికి పంచిపెట్టాడు, ఏ ప్రజల మధ్య శాపను ఆశీర్వదించి వేల మందికి ఆహారంగా ఇచ్చాడు, ఏ ప్రజల ఎదుట నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడో, ఏ శిష్యుల ఎదుట గాలిని గద్దించగా సముద్రం నిమ్మలమైందో, ఏ ప్రజలు చూస్తుండగా చనిపోయిన శవాలను ముట్టి సజీవులుగా లేపాడో, ఆ ప్రజల మధ్యలో ఇంచుమించు 2 క్వింటాల బరువు ఉండే ఆ సిలువ పచ్చి మొత్తులకి బైబిల్ పండితులు లెక్కలేశారు. 180 నుండి 200 కేజీలు పై ఉంటుందట బరువు సిలువ బరువు. ఆ సిలువను భుజాన్ని వేసి ఆ యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొట్టుకుంటూ ఊరేగిస్తూ వచ్చారు. అనేక పర్యాయాల సిలువ బరువుకి, వాళ్ళు కొడుతున్న దెబ్బలకి కాలు జారి శరీరం సహకరించక నేలను పడటం, ఆ బరువైన సిలువ ఆయన మీద, ఆ తల మీద ఉన్న కిరీటం మీద పడటం, కేకలేయటం ఊహించడం కూడా కష్టం. ప్రియమైన సహోదరులారా, రోమీయుల శిక్ష విధానం ప్రకారం సిలువను మోపిస్తూ ఆ పట్టణానికి వెలుపల ఒక ఎత్తైన కొండ, మనుషులు ఎక్కేదానికి వీలయ్యేటట్లుగా ఆ కొండ మీదకి ఆయన ఎక్కించి ఆయన భుజం మీద నుండి ఆ సిలువను తొలగించి ఆ సిలువను కింద పడేసి ఈ యేసుని అటు కొంతమంది కాళ్ళు చేతులు పట్టుకొని ఆ సిలువ మీదకి ఇసిరేసి ఈ చెయ్యి లాగి ఆ ప్రక్కన ఈ చేతులు మేకులు కొట్టి, ఈ చెయ్యి లాగి ఆ ప్రక్కన చేతుల్లో మేకులు కొట్టి, 2 కాళ్ళు కిందకు గుంజి ఆ 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి మేకులు కొట్టి ఆ సిలువకు తాళ్ళు కట్టి ఆ సిలువను అలాగే పైకి లేపుతుంటే రేకుల మధ్యలో వేలాడుతున్న యేసు
ఆయన అనుభవించిన బాధ, ఆయన కాచిన కన్నీళ్లు, వేసిన కేకలు ఒక్కసారి తలంచండి. ప్రియమైన సహోదరులారా, ప్రభువు మీ కొరకు చనిపోయారు. ఎందుకు, ఎలా? ఆయన చనిపోయిన పద్ధతి ఒక్కసారి తలంచి చూడండి. ఏ నేరం చేశారని, ఏ పాపం ఆయనలో కనిపించిందని, ఎవరికి వ్యతిరేకమని, ఎవరి మీద తిరుగుబాటు చేశారు, ఏ కారణం లేదు. హింసించారు, దూషించారు, చిత్రహింసలు చేశారు. కొరడాలతో కొట్టి 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 ఆయన దేహాన్ని చీల్చి సిలువ వేశారు. ఆ రోజు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి న్యాయపీఠం మీద ఆ పిలాతు తీర్పును తీరుస్తూ వాదన ప్రతివాదనలు జరిగాయి. సరిగ్గా 7-8 గంటలప్పుడు అప్పచెప్తే కొండ మీదకి తీసుకొచ్చి సరిగ్గా 9 గంటలప్పుడు ఆయన సిలువలో వేలాడదీశారు. 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ సిలువలో ఆయన వేలాడుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన 7 మాటలు మాట్లాడారు. మొదటి మాట, నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. సర్వ మానవాడికి క్షమాపణ ప్రకటించినారు. ఈ సృష్టిలో మనిషికి క్షమాపణ పెట్టగలిగే వాళ్ళు ఎవరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లోకల్ కోర్టుకి వెళ్ళినా, జిల్లా కోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీం కోర్టుకి వెళ్ళినా, ఇద్దరు వెళ్తే ఒకడు దోషి అని, ఒకడు నిర్దోషి అని తీర్పు తీరుస్తుంది. క్షమించగలిగిన వాళ్ళు ఎవరు? నీ ప్రభు అయిన యేసయ్య ఆ సిలువలో వేలాడుతూనే రక్తమంతా ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోయి ఆ ఎండకు గాలికి ఎండిపోయి ఆ రక్తం కూడా ఎండిపోతూ శరీరాన్ని బిగుస్తూ ఉంటే తల ఎత్తే పరిస్థితి కనబడక అలాగే కన్నులు కూడా తెరవలేని పరిస్థితుల్లో చుట్టూ ఉన్న ప్రజలు ఒకసారి చూడాలన్నట్టు చూస్తూ, తండ్రి వీళ్ళు ఏం చేయొచ్చు, మరి వీళ్ళు అడగడానికి వీళ్ళు క్షమించమని క్షమాభిక్ష ప్రకటించారు. ఆయన చుట్టూ ఉన్న అటువైపు ఇటువైపు సిలువ వేయబడిన మరో 2 దొంగలు, వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు. కానీ వాళ్ళని తాళ్లతో కట్టారు. వాళ్ళని ముందుగా శిక్షించలేదు, కరుణా దెబ్బలు లేవు వాళ్ళకి. పిలాతు ఎదుట తీర్పు జరగలేదు. సాధారణంగా తాళ్లతో కట్టారు. వాళ్ళిద్దరు దొంగలు. వాళ్ళలో ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచు, యేసునికి వచ్చిన సంగతులను శ్రద్ధగా గమనించి, యేసయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే, నేడు నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని చెప్పారు. జాలి పడ్డాడు, కనికరించి మొదటిగా క్షమాపణ ప్రసాదించారు. బాధతో తన వైపు చూసిన వారికి కనికరం చూపించాడు. ఆ శిలువ దగ్గర కన్నీరు మున్నీరు అవుతున్న ఆ మరియను, తనను వెంబడించిన శిష్యుల్లో ఒకడైన యోహాను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని వారికి బాధ్యతలు అప్పచెప్పాడు.
మనుషులను గురించి బాధ్యతను ప్రకటించారు యేసు. ఆయనకున్న బాధ్యతను ప్రకటించారు. ప్రాణం పోయే ముందు కూడా మనుషులను గురించిన బాధ్యత ఆయనలో ఉంది అని నిరూపించారు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఆ యేసయ్య ఎందుకు ఇలా మరణించడం జరిగింది? ఎందుకు ఆయన దేహమును గాయాల పాలు చేశారు? ఎందుకు ఆయన రక్తము కాల్చవలసి వచ్చింది? ఎందుకు ఆయన తలపైన ముళ్ళ కిరీటం? మనుషులు చేసిన పాపం ఎంత తీవ్రమైనదో ఆ తీవ్రతను తొలగించి ఆ పాపమును పరిపూర్ణముగా క్షమించి విడుదల చేయాలి అంటే అందుకు తగ్గ శ్రేష్టమైన పరిహారం అర్పించాలి. కనుక యేసు అంతగా హింసలు పొందినవాడు కలువరి శిలువలో తన ప్రాణము అర్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు రక్షించబడ్డాను నీవైనా నేనైనా ఆ రక్షణ ఎలా? డబ్బు నుంచి కొంటే వచ్చింది కాదని. ఎవరో ధర్మం చేస్తే నీకు రక్షణ రాలేదు. యేసు నీ కొరకు తన రక్తము కార్చటం వలన తన శరీరమును మరణములకు అప్పగించుకోవటం వలన తన శరీరం అంతా సాళ్ళు చాలుగా దున్నబడుతూ ఉంటే నిన్ను అక్కడ చూసి నీ ఇంటి వారిని అక్కడ చూసి ఆయన ఓర్చుకోవటం వలన తనలో ముళ్ళ కిరీటం పెట్టబడటం వలన సర్వ శరీరం రక్తధారలతో నిండి కింద భూమి ఆయన పవిత్ర రక్తంలో తలుపుటం వలన నీకు రక్షణ కలిగింది అనేది వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి, బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా. ఇంత త్యాగంతో కూడిన ఆ రక్షణ క్రయధనముగా తనను తాను అర్పించుకున్న ఆ యేసు యొక్క ప్రాణం అంతగా నలగొట్టబడుతుంటే నీకు కలిగిన రక్షణ నీకు ఈరోజు తేలికైపోయింది. ఎంగడ బాప్తిసం పొందుతానా పోయి మునిగితే ఈ బాప్తిసం పొందినట్టే ఎవరైనా చేయొచ్చు. అందరితో పాటు అక్కడ నీళ్ళలో మునిగి బాప్తిసం పొందాను. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. నాకు నచ్చినట్టు. మనుషులారా ఒకసారి ఆలోచించండి. రక్షణ పొందిన నీ జీవితంలో ఈ రక్షణ ఊరికే రాలేదు. నీకు ఆయన అనుగ్రహించిన రక్షణ నీతోనే ఆగాలని కాదు, నీ ఇంటి వారందరికీ విస్తరించాలి. నీ కళతో చూస్తున్న ప్రతి మనిషి ఆ యేసు కాచిన రక్తంలో కడగబడాలి. ఆ యేసు చేసిన త్యాగం నీ కళ్ళ ఎదుట పాపములో ఉన్న వారికి పరిహారము కావాలి. అన్య ఆచారాలలో, హత్యలలో, శరీరాశలలో, వ్యభిచారపు మత్తులో, త్రాగుబోతు తనంలో తలములు కలుగుతున్న వారి కళ్ళు ఆ యేసు రక్తంలో కడగబడి వారి జీవితాలు చీకటి నుంచి విడుదల కలగాలి. దేవునికి స్తోత్రం. ఇది మామూలు రక్షణ కాదండి. ఈరోజు నీకు బాప్తిసం ఇవ్వబడింది. ఈరోజు రక్షణ నీకు అలంకారమైంది. ఆ రక్షణ స్వాస్థ్యము సంపూర్ణంగా పొందుటకు పరలోకమందు నీ కొరకు ద్వారం తెరవబడింది. ఈ రక్షణ మీ జీవితంలో అల్పమైనదిగా ఎంచుకోవద్దు.
బ్రతికిన దినములన్నీ భయముతో వణుకుతూ నీవు పొందిన రక్షణను కొనసాగించుటకు జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత త్యాగమును బట్టి కలిగిన రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల రాబోయే ఉగ్రతను ఎలా తప్పించుకుంటావు? ఆ రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల రాబోయే ఉగ్రతలో నుంచి లోకం ఎలా తప్పుకుంటుంది? ఈ ప్రేమను ప్రకటించాల్సి. అమ్మా కూర్చోండి, కూర్చో. ఏ మాత్రం బుద్ధి జ్ఞానం మారదు. యేసు మీదకి మనసు పోతే ఈ శరీర సంబంధమైన అర్థం ఆలోచన వస్తాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య మన కొరకు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇంచుమించు మీలో చాలా మందికి తెలుసు. బైబిల్లో రాయబడ్డాయి. సమాధిలో ఉంచారు. అవన్నీ రేపటి ఆదివారం పునరుద్ధానపు దినం, ఈస్టర్ పండుగ. ఆ రోజు ధ్యానించుకుందాం. విలువైన ఆయన మరణములో నీకు కలిగిన రక్షణ గురించిన ఒక అవగాహన నీలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. బైబిల్లో రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షణ పొందుచున్న మనకు అది దేవుని శక్తి. రక్షణ పొందిన నీకు అది దైవ శక్తి. ఈ సిలువను గూర్చిన వార్త నీ కొరకు దైవ శక్తి. నీ కుటుంబం కొరకు అది దేవుని శక్తి. నీ భవిష్యత్తుకి ఇది దైవ శక్తి. నీ ఆశీర్వాదములకు, నీ అభివృద్ధికి, నీ ఘనతకు, నీ జయ జీవితమునకు ఈ సిలువను కూర్చిన వార్త నీకు గొప్ప శక్తిగా ఆయన మార్చారు. ఆ దేవుని శక్తి చేత మీరందరూ శక్తివంతులవుదురుగాక. ఆమేన్, ఆమేన్. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. నీవు ఇంకనూ పాపంలో ఉన్నావు. నీ కొరకు యేసు చనిపోయాడు. పాపమును విడిచిపెట్టాలి. కొందరి ఆత్మీయ జీవితంలో పాపం వదిలిపెట్టరు. ఇంకా రక్షణ పొందకుండా ఉన్నవాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొందండి. దేవుని పిల్లలారా, మీరందరూ ఆదాము అవ్వలకు దేవుని వల్ల కలిగిన ఆశీర్వాదాన్ని, ఘనతను, అధికారాన్ని, సహవాసమును మరలా పొందుటకై ప్రభు మీ అందరి కొరకు ఆయన సిలువ పైన చనిపోయారు. ఆమేన్. ఆ ఆశీర్వాదము నీవును నీ ఇంటి వారు అనుభవించుదురుగాక. నీ ఇరుగు పొరుగున ఉన్నవారు ఈ ఆశీర్వాదము చూసుదురుగాక. నీవు అధికారివై లోకమును పాపమును జయించుదురుగాక. మరణమును దుష్టుణ్ణి జయించుదురుగాక. దేవుని మహిమ ప్రభావములతో నింపబడుదురుగాక. ఆయన పోలికలో మీరు రూపాంతరము చెందుదురుగాక. ఆమేన్.